హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము కాంచీపురం వెళ్తున్నామండి. ఇక్కడ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి చెన్నై నుంచి కాంచీపురానికి వెళ్ళడానికి. పర్ హెడ్ 25 రూపీస్ ఉంటుందండి. మీరు ట్రైన్లో ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 o'clock ఉంటుంది. అది రైల్వే స్టేషన్ దగ్గర మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి. ట్రైన్ ట్రావెల్ మెడ్రాస్లో చేయడం చాలా బాగుంటుంది అంటారు MMTSలో. సో అందుకని మేము ఒకసారి ట్రై చేసాము. చాలా బాగుంది, కాకపోతే హీట్ వల్ల కొంచెం సఫకేటింగ్ ఉంది. బెటర్ బాగుంది, వ్యూస్ అన్నీ బాగున్నాయండి. ఎయిర్పోర్ట్ నుంచి అన్ని తాంబరం స్టేషన్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. మేము ఎగ్మోర్ నుంచి ఎక్కాం కాబట్టి మాకు దాదాపు 3 hours పట్టింది కాంచీపురం వెళ్ళేసరికి. సో అక్కడ రీచ్ అయ్యి మళ్ళీ మాకు తమిళ్ కాబట్టి తమిళ్ రాదు. అక్కడ మళ్ళీ నా తమిళియన్ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళాను. దాన్ని జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ అక్కడ కమ్యూనికేషన్ ఇబ్బంది అవుతుందేమో అని సేఫ్ సైడ్గా తీసుకెళ్ళాను. లక్కీగా మేము ఇంకా అక్కడ దిగంగానే స్టేషన్లో ఆటో అతను మాకు వచ్చి అడిగాడు, మీరు నాన్ లోకలా, మీకు టెంపుల్స్ అయితే మేము చూపిస్తామని. అక్కడ బార్గెన్ చేయాలండి. మాకు లక్కీగా ఆయన తెలుగులో కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి నాకు కొంచెం అర్థమైంది ఏం మాట్లాడుతున్నారో. అడిగాము 5 temples చూపించడానికి ఎంత తీసుకుంటారని. ఇంకా లాస్ట్ బార్గెన్ అయినాక ప్రైస్ రేంజ్ వచ్చేసి ఆటోది 600 to 1000 లోపు ఉంటుంది. ఇంకా మన టైం బట్టి కూడా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకొక ప్రైస్ రేంజ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక ఉంటుంది. మేము అడిగాము మా పేరెంట్స్ కి సారీ షాపింగ్ తీసుకోవాలనేసి. తనకు తెలిసిన షాప్ కి తీసుకెళ్లాడు. అక్కడ అన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడుతున్నారు, కన్నడ, తెలుగు, ఇంకా వేరే లాంగ్వేజెస్లో కూడా, హిందీలో కూడా. సో వెళ్ళగానే మేము తెలుగు అనేసి శారీస్ చూసుకుని సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా వాళ్ళు స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్ ఉన్నారండి. చాలా బాగా మేము ఒకసారి ట్రై చేయాలంటే కూడా కట్టేశారు మాకు. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అండి, మనకి తగినట్టు. ఇంకా కాంచీపురం అన్నప్పుడు షాపింగ్ చేయకుండా అయితే వెళ్ళాం కదా. సో నేనైతే కొన్ని శారీస్ సెలెక్ట్ చేసి దాన్ని ఒకసారి ట్రయల్ చేసి చూశాను. మీకు ఏ శారీ కలర్ నచ్చిందో కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఇక్కడ వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట. సో అందుకని ప్రైస్ కూడా దానికి తగినట్టే ఉంది. కలెక్షన్ కూడా చాలా వెరైటీ ఉందండి. మనకి లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి, పట్టు శారీస్ ఉన్నాయి, సిల్క్ శారీస్ ఉన్నాయి. మీకు ఏ శారీ కావాలంటే వాళ్ళు చూపిస్తారండి. చూపించడంలో మాత్రం చాలా జెంటల్గా ఉన్నారు. అన్నీ బాగున్నాయి, ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. సో కొన్ని సెలెక్ట్ చేసి నా చెల్లికి అడిగాను. తర్వాత ప్రైస్ వచ్చేసి మా అమ్మ శారీ 3500 పడింది. అలాగే మా నాన్నకి పంచ తీసుకున్నానండి. సో ఇద్దరికి కలిపే తీసుకున్నాను. నాకు 4500 పడిందండి. అక్కడ ఉన్న కలెక్షన్ చూసి నాకే కన్ఫ్యూజన్ వచ్చేసిందండి, ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దని. కొన్ని తీసుకొని సైడ్కి పెట్టుకున్నాక మళ్ళీ కొన్ని కనిపించినాయి. మళ్ళీ అది బాగుంది కదా, లేదు ఇది బాగుంది. అక్కడే నాకు 2 hours వేస్ట్ అయిపోయాయి. ఏది సెలెక్ట్ చేయాలి బాబోయ్ తొందరగా. చాలా కష్టం అండి ఎలా చేస్తారో శారీ షాపింగ్ అయితే. నేను సర్ప్రైజ్గా తీసుకెళ్దాం అనేసి చాలా కష్టపడ్డాను. ఫైనల్గా ఇంకా కొన్ని తీసాను ఇక్కడ. దాంట్లో నుంచి ఏ సెలెక్ట్ చేసుకుని ఉంటానని మీరు అనుకుంటున్నారు. మీకు ఏ శారీ నచ్చిందో చెప్పండి. మేము శారీ షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ 5 temples దర్శనానికి వెళ్ళాము. మాకు టైం వచ్చేసి 4 hours ఉంది. నైట్ 8:30 కల్లా మళ్ళీ ట్రైన్ ఉందండి మాకు ఇక్కడ నుంచి. సో అది మిస్ అయ్యామంటే ఇంకా మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. అండ్ అన్ని టెంపుల్స్ 8 తర్వాత అన్ని క్లోజ్ అయి ఉంటాయి. సో మీ ప్లాన్ అకార్డింగ్గా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.